వెల్కమ్ మై డియర్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో కలాం ఐఏఎస్ అకాడమీ నుంచి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం మొదలుపెట్టాము. ఆల్మోస్ట్ 2 వీక్స్ పాటు మనకు ఫ్రీగా వస్తాయి. డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ 10 క్వశ్చన్స్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్స్ ఎవ్రీడే ఈవినింగ్ 6 PM ఇస్తాను. ఈరోజు మనకి 2 సెషన్స్ ఉండడం వల్ల లేట్ అయింది, బట్ హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఎవ్రీడే 6 PM to 6:30. సో అలాగ మనకి ఈరోజు నేను స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఎ గ్రేట్ డే. మీకు ఈ 10 క్వశ్చన్లు డైలీ ఇచ్చే క్వశ్చన్లోనే నేను 25 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ అంత ఈజీ కాదు, బట్ ఐ కెన్ డూ. కానీ మీరు వాటిని అర్థం చేసుకుంటే ఎక్స్ప్లెనేషన్స్ ఖచ్చితంగా హాజరవుతాయి. ప్రతిరోజు టెస్ట్ అటెంప్ట్ చేయడమే కాదు, చేస్తే ఎగ్జామినర్ మైండ్ని నేను డిస్క్లోజ్ చేస్తా. ఎక్స్ప్లెనేషన్ టైంలో నేను ఎందుకు అలా పెట్టాను, నాకున్న అనుభవం ఏంటి, ఏ బేస్ మీద పెట్టాను, అట్లాంటివన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్లో బాగా అర్థమవుతాయి. అందుకని రిటర్న్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము ఇప్పుడు దాకాను. యూట్యూబ్ క్విజ్లో నేను ప్రతిరోజు ఇస్తున్నాను. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీ క్యాంపస్లో కానీ ఇక్కడ కానీ ఆన్లైన్లో కానీ నేనే టీచ్ చేస్తాను. సో ఈ కరెంట్ అఫైర్స్ ఈ 2 వీడియోలే నా ఫైనల్ వీడియోలు ఉంటాయి. సో ఎవ్రీడే 10 క్వశ్చన్స్ ఇస్తాను. త్వరగా ఎర్లీగా కనెక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే అది ఎప్పుడు పొద్దున్న మార్నింగ్ లేవగానే 2 క్వశ్చన్లు పెట్టేస్తాను. 2 క్వశ్చన్లు వెంటనే అప్లోడ్ చేస్తాను. సో ఈ 10 క్వశ్చన్లు కలిసి యాప్లో పెడతాను. సో మీకు యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. I hope very few have attempted today, but tomorrow onwards you try to attempt by the time 6 PM. 6 PM కల్లా అప్పటికే టెస్ట్ రాసి ఉంటే మంచిది. మేము మార్నింగే ఇవ్వడానికి ట్రై చేస్తాం. అయితే మీరు యూట్యూబ్లో చూస్తే మీకు మార్నింగే చాలా వచ్చేస్తాయి. ఓకే, నైట్ మార్నింగే వచ్చేస్తాయి. ఆ 10 క్వశ్చన్లు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది నేను ఇక్కడ రోజు 6 PMకి లైవ్ సెషన్స్ ఇస్తాను. ముందు హాజరవ్వండి, క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి, తర్వాత హాజరవ్వండి. సో అలా మనం చేసుకుంటూ వెళ్తే కనుక మనకి సో ఎంతమంది హాజరయ్యారు చూద్దాం. ఇప్పుడు మీరు అడిగే డౌట్స్ అడుగుతుంటే కూడా నేను మరింత వివరంగా చెప్పగలుగుతాను అన్నమాట. సో అందుకనే ఈ డైలీ లైవ్ సెషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓకే, చిన్న అండ్ పవన్ గణేష్, హాయ్ పవన్ గణేష్, చంద్రశేఖర్, త్రినాథ్, గీతా కృష్ణ, హాయ్ అమ్మ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. టుడే ఐ హోప్ మీరు అటెంప్ట్ చేస్తుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా ముందే క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మీ మైండ్ ఆర్ట్ మీద పనిచేస్తూ ఉంటుంది. మీరు చదివినవి కూడా కొన్ని ఉంటాయి, ఆ రోజు న్యూస్లో విన్నవి ఉంటాయి. వాటిపైన మరింత అవగాహన చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రతిరోజు ఈ 10 క్వశ్చన్స్ ఆల్ కరెంట్ అఫైర్ ప్రిపరేషన్ అయిపోయినట్టే మీకు. సో ఆ గ్యారంటీ నేను మీకు ఇస్తాను. ఎవ్రీడే నాకు అలవాటే న్యూస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. ఓ అప్డేషన్గో నేను ఇచ్చినంత అప్డేట్ ఎవరైనా ఇస్తారో మీరు కంపేర్ చేసుకోండి, ట్రై చేసుకోండి. నాకు తెలిసి ఏ కోచింగ్ అధినేతలు పాఠాలు చెప్పరు, వాళ్ళ వల్ల కాదు, వెరీ రేర్. సో పాఠాలకే చెప్తే ఏంటంటే చాలా విలువైన టైం వాళ్ళది, మేనేజ్మెంట్కే ఎక్కువ టైం పోతుంది. సో అందువల్ల చేయలేరు. బట్ నేను ఎంత కష్టం ఉన్నా ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ నేనే చెప్పాలి అనే ఒక పట్టుదల, ఎందుకంటే ఇది ఎవరు చెప్పలేరు కాబట్టి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎంత ఫ్యాకల్టీ అయినా గ్యాప్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా మీకు అన్ని సబ్జెక్టులు మనకి ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో సిలబస్లో ఇచ్చారో ఆ ఏరియాలు ప్రతిదీ కవర్ చేస్తాను. ఇది ఫాలో అవడం వల్ల గ్రూప్ 2లో మెయిన్స్లో మీకు 75 నుంచి 100 మార్కులు ఇప్పుడే ప్రిపరేషన్ అయిపోతుంది. ప్రతిరోజు 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ నేను ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. 75 నుంచి 100 మార్కులు జోబులో ఉన్నట్టే ఈ ఫాలో అవుతాయి. ఆ విధంగా గ్రూప్ 2 పోస్ట్ని సాధించడం అనేది తేలికవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ని కూడా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఈవెన్ మీరు ఇప్పుడు కేవలం ఫోకస్ చేసి
ఓన్లీ గ్రూప్ 2 స్క్రీనింగ్లో ఉన్న 5 సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి ఆ తర్వాత మనకి 20 రోజులు గ్యాప్ ఉంది. 25వ తారీఖున ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ గ్రూప్ 2 స్క్రీనింగ్ ఉంది. మళ్ళీ 17వ తారీఖున మార్చి మనకి గ్రూప్ 1 స్క్రీనింగ్ ఉంది. అందుకని ఇది మల్టీ బెనిఫిటెడ్ సెషన్ ఎవ్రీ డే. ఈ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, లేకపోతే 10 నిమిషాలు ఎక్కువ అవ్వచ్చు. సో నేను ఇచ్చేదే ఫ్రీయే కాబట్టి మీరు ఎందుకు ఇంత చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నౌ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే స్ట్రైట్లీ. అంటే ప్రతిరోజు కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు మనం. ఓన్లీ క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ చూసుకుందాము. దానిపైన డౌట్స్ కూడా మీరు అడగచ్చు. సో ఇవి ఏంటంటే ఇవి రేపు ఎల్లుండి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఆన్లైన్ కోర్స్కి, క్యాంపస్ కోర్స్కి. రేపు పొద్దున్న డిస్క్లోజ్ చేస్తాం, మన గ్రూప్లో కూడా పెడతాము. వెంటనే మీరు దాన్ని అందిపుచ్చుకోమని చెప్తాను, తర్వాత ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫ్రీ కోచింగ్ టెస్ట్ ఇది December 17th పెడుతున్నాం. మనం చాలామంది మిస్ అయ్యారు. ఈవెన్ మా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా మిస్ అయ్యారు, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. అందువల్ల ఈసారి స్టేట్ వైడ్ ఇంక్లూడింగ్ హైదరాబాద్లో పెడుతున్నాం. సో అన్ని నగరాల్లో, ముఖ్యమైన నగరాల్లో, జిల్లాకు ఒక నగరం గ్యారంటీగా ఉంటుంది. సో ఆ విధంగా పెడుతున్నాము. న్యూ ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ నిన్న స్టార్ట్ అయినాయి. క్యాంపస్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి, ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. సో ఇకపోతే ఫస్ట్ క్వశ్చన్, నా రిక్వెస్ట్ ఏంటంటే అటెంప్ట్ చేసి ఉంటే మంచిది ఆన్లైన్లో. సో ఇవి మా స్టూడెంట్స్ క్యాంపస్లో మధ్యాహ్నం పెట్టేస్తున్నాము. సో మధ్యాహ్నం పెట్టేస్తాము, ఈవినింగ్ వాళ్ళు ఆన్లైన్లో ఎక్స్ప్లెనేషన్స్ వింటారు. సో ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, హూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ టు ఆపరేట్ రోవర్ ఆన్ మార్స్? ఇట్స్ ఎస్టర్డే క్వశ్చన్ అనమాట. సో మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. కింది వారిలో మార్స్ రోవర్ను నడిపిన మొదటి భారతీయులు ఎవరు? ఇది ప్రశ్న. సో ఆప్షన్స్ వచ్చేసి కల్కి కృష్ణమూర్తి అండ్ అక్షతామూర్తి అండ్ ఆప్షన్ సి అక్షతా కృష్ణమూర్తి, ఆప్షన్ డి టిఎస్ కృష్ణమూర్తి. సో ఇట్లనే ఆప్షన్స్ ఇస్తారు. అందుకే నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ సెషన్కి హాజరవుతే మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతాడు ఎగ్జామినరు, దాన్ని ఎలా బయటపడాలి, తెలిసిన దాన్ని కూడా తప్పు పెట్టే విధంగానే ప్లాన్ చేస్తారు ఎగ్జామినర్ అనేవాళ్ళు. అందుకని ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్ డైలీ. ఓకే, ఇట్లాంటి ప్రశ్నకి మనకి ఎలా సమాధానం చెప్పాలి? మీరు ఆల్రెడీ తెలుసుంటే ఎవరైనా కామెంట్ చేయండి క్విక్గా, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది హౌ మచ్ యు ఆర్ రెడీగా ఉన్నారు అనేది. సో దీని బ్యాక్గ్రౌండ్ థింగ్ ఏంటంటే, రీసెంట్గా మనకి ఇన్స్టాగ్రామ్లో దీని ఆన్సర్ వచ్చేసి షీ ఈజ్ ది అక్షత. ఆన్సర్ వచ్చేసి సి అక్షతా కృష్ణమూర్తి. ఈమె ఇండియన్, బట్ 13 ఏళ్ళ క్రితం యుఎస్ వెళ్ళింది, నాసాలో సైంటిస్ట్గా సెటిల్ అయ్యింది. దానికి ఎంతో కష్టపడ్డాము అని చెప్పింది. బట్ షీ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ టు ఆపరేట్ ది రోవర్. పర్టికులర్గా ఏ రోవర్ అంటే మనకి అవి ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్లు వస్తే చాలా విషయాలు తెలుస్తాయి, ఎక్స్ప్లెనేషన్ సెషన్కి వస్తే.
ఈ రోవర్ని పెర్సెవరెన్స్ అనే ఈ రోవర్ని ఈమె MITలో PhD చేసింది, మెసచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ దెన్ ఆమె నాసాలో ఉద్యోగం పొంది ఈరోజు భూమికి తిరిగి తీసుకురావడానికి నమూనాలు సేకరిస్తూ పట్టుదలతో రోవర్ బహుళ కూల్ స్పేస్ మిషన్లలో పనిచేస్తుంది. ఈ వెంట్ టు US 13 years ago and done her PhD in MIT Institute of Technology and landed a job at NASA. Today she is able to do this Akshata Krishnamurthi. So she is the idol of inspiration for many girls in India, and now she was able to operate the rover and Perseverance rover on Mars. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్, ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్ నిన్ననే వచ్చింది కాబట్టి పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఈ రోవర్ మీద నాసాలో ఆవిడ చెప్తుంటే అందరికి ఇన్స్పిరేషన్ వస్తుంది, మనకు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సెకండ్, ప్రముఖ S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ ఏ సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా వేసింది? ఏ సంవత్సరానికి మన భారతదేశం 3వ అతిపెద్ద ఎకానమీగా, అంటే ఇప్పుడు నౌ ప్రజెంట్ 6th లార్జెస్ట్ ఎకానమీ, సో 3వ అతిపెద్దదిగా అవతరించనుందని స్టాండర్డ్ అండ్ పూర్, S&P అంటే స్టాండర్డ్ అండ్ పూర్ టాప్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ, and predicts that forecasted that India will become the world's 3rd largest economy by which year? That is the question. And the option A 2029, option B 2030, option C 2031, option D 2032. So which is the right option? ఇట్లా నేను క్వశ్చన్ చదవగానే మీరు ఆప్షన్స్ ఇందులో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాను. సో దట్ విల్ నాట్ మిస్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ అస్. సో ఎవరైనా పెట్టండి ప్లీజ్. ఇవి తెలిసి ఉంటే, ఆల్రెడీ టెస్ట్ అటెంప్ట్ చేస్తుంటే మీకు తెలిసిపోతాయి ఆన్సర్లు. సో దట్ ఐ కమ్ టు నో దట్ యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. సో దట్ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ని ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో తెలుసుకోవచ్చు. ఇప్పుడు అక్షత కృష్ణమూర్తి ఏ రోవర్ నడిపింది? పెర్సివరెన్స్ రోవర్. పెర్సివరెన్స్ ఇది మార్స్ మీదకి నాసా వేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. అంటే ఈసారి క్వశ్చన్ అడిగితే అక్షత కృష్ణమూర్తి మీద అడగపోవచ్చు, ఆ రోవర్ మీద అడగవచ్చు అనమాట. అందుకని సో ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇందులో ఎవరైనా పెట్టారా? త్రినాథ్, గీతాకృష్ణమ్మ ట్రై చేయండి అమ్మా, ఏం పెద్ద నేర్చుకునే టైమే ఇది మనం. అండ్ గణేష్, చిన్న, ప్రసాద్, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను క్వశ్చన్ చదివే లోపలనే ఆన్సర్ పెట్టేయండి. క్వశ్చన్ నెంబరు, ఆన్సరు. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, అట్లా 2A 2B అట్లా. ద రైట్ ఆప్షన్ ఆన్సర్ ఈజ్ 2030. స్టాండర్డ్ పూర్ ఇవాళ RBI కూడా ఫోర్కాస్ట్ చేసింది, ఈరోజు న్యూస్ పేపర్లో మీరు చూసుండొచ్చు. సో ఆ ఫోర్కాస్ట్ కాకుండా ఇది మొన్న 2 days క్రితం వచ్చింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ప్రభావం ఉన్నటువంటి గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ S&P స్టాండర్డ్ అండ్ పూర్. అది 2030 నాటికి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. అంత ఈజీ కాదు, అంత గొప్ప విషయం అనమాట. నౌ ఇండియా ఈజ్ మార్చింగ్ ఫార్వర్డ్. ద నెక్స్ట్ 3 years కూడా ఇండియా గోయింగ్ టు బీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని S&P పూర్ చెప్తుందన్నమాట. ఇందులో S&P ప్రిడిక్ట్స్ దట్ ఇండియా విల్ బికమ్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీ బై 2030, ఫోర్కాస్టింగ్ ఏ GDP గ్రోత్ ఆఫ్ 7% ఇన్ ది ఫిజికల్ ఇయర్ 26 and 27. 7% అసలు ఏ దేశానికి లేదు, భారతదేశానికి వస్తుంది 6-7లో అని చెప్తుంది. ప్రజెంట్ అయితే 6.4 గ్రోత్ రేటు మనకి ఉంది 23-24లో. ఇండియన్ ఎకానమీ 6.4 ఉంది. సో S&P ఎక్స్పెక్ట్స్ ఇండియా టు బి ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఇన్ ద నెక్స్ట్ 3 years. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫాస్టెస్ట్ గ్రో అంటే మిగతా ఏ దేశాలు కూడా మన గ్రోత్ రేట్తో సమానంగా రాలేవు. ఇప్పుడు చైనా కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. సో దేర్ ఆర్ మేబీ స్మాల్ కంట్రీస్ బట్ దే ఆర్ ఫాస్ట్లీ గ్రోయింగ్ లైక్ ఇండియా, లైక్ వియత్నాం, అట్లాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. బట్ ఇండియా ఈజ్ గోయింగ్, నో కంట్రీ కెన్ బికమ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఎక్సెప్ట్ ఇండియా, బికాస్ ఇండియా హ్యాస్ 3 major Ds. ఒకటి డిమాండ్ ఉంది, లార్జెస్ట్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉంది ప్రపంచం మొత్తంలో. అండ్ దెన్ నెక్స్ట్ యంగెస్ట్ పాపులేషన్, యంగెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి దేశం భారతదేశం. సో అలాగా డిమాండ్, డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్లా ఉన్నటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి మాత్రమే ఉంది. కాబట్టి
ఈ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై ద 2030. మేము 1 year S&P పూర్ చెప్పినట్టుగా 1 year లేట్ అవ్వచ్చు కూడా, బట్ అవుతుంది ఖచ్చితంగా. దట్ ఈస్ ద ప్రిడిక్షన్స్. ఓకే, సో దెన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి December 3న 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రస్తుత భారతదేశంలో ఎంతమంది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఎందుకంటే లేటెస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంతమంది అనేది చాలామందికి క్లారిటీ లేదు ఇలాంటి క్వశ్చన్ వస్తే. సో ఇది చూసుకుంటే కనుక ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 13, ఆప్షన్ డి 14. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, డేటాబేస్డ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు పెట్టలేని విధంగా ఇస్తారు. చూడండి కరెక్ట్గా మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఎవరు పెట్టారు ఆన్సరు? ప్లీజ్ ట్రై యువర్ బెస్ట్. నేను ఇంతకుముందే చెప్పాను, అక్కడే అనౌన్స్ చేశాను ఫస్ట్ సెషన్లో, ఇప్పుడే అటెంప్ట్ చేసేసుకోండి అని. చేస్తే మీకు ఆన్సర్లు తెలిసిపోతాయి అక్కడ. చూద్దాము. ఇక్కడ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 12 అండి. ఆప్షన్ బి ఈజ్ ద 12. 12 స్టేట్స్లో బీజేపీ ఇండిపెండెంట్గానే రూలింగ్లో ఉంది. మొన్న వచ్చినటువంటి 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో గెలిచింది. ఒకటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. సో ఈ విధంగా మనకి ఇప్పుడు 12 రాష్ట్రాల్లో బీజేపీ రూలింగ్లో ఉంది. ఇక్కడ మీకు కనబడుతుంది మ్యాప్లో ఈ రాష్ట్రాలన్నీ. అయితే 16 రాష్ట్రాల వరకు విత్ అలయన్స్తో ఉంది. 12 రాష్ట్రాలు డైరెక్ట్గా వాళ్ళకు ఓన్ సపోర్ట్తో ఉన్నాయి. 16 రాష్ట్రాలు అయితే విత్ అలయన్స్తో ఉంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని, కొన్ని స్టేట్స్లోని. సో ఆ విధంగా మనకి ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ దాని స్ట్రెంగ్త్ని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఈ సగం రాష్ట్రాల్లో తన ఆధిక్యాన్ని చాటుకుంటుందన్నమాట. లాస్ట్ 10 years బీజేపీ రూల్ కారణం చేత. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చి నాగర్నో కరాబాక్ పై దశాబ్దాలుగా వివాదంలో ఇరుక్కున్న ఇద్దరు పొరుగు దేశాలైన 2 దేశాలు ఇప్పుడు సంబంధాలను శాంతియుతంగా మెరుగుపరుచుకుంటున్నాయి. మళ్ళీ యుద్ధ ఖైదీలు మార్పిడి చేసుకునే దిశగా ఒప్పందం చేసుకుంటున్నాయి. విచ్ ఆఫ్ ది 2 neighbors హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ డికేడ్స్ లాంగ్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ ది ఏరియా నగోర్నో కరాబాక్? నౌ దే సే విల్ మూవ్ టువర్డ్స్ నార్మలైజింగ్ రిలేషన్స్ అండ్ ఎక్స్చేంజింగ్ ద ప్రిజనర్స్ ఆఫ్ వార్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాగర్నో కరాబాక్ అనే ఇష్యూ ఏ దేశాల మధ్యన నలుగుతుంది. వాళ్ళు ఇప్పుడు శాంతియుతంగా ముందుకెళ్తున్నారు. అటు ఉక్రెయిన్ లాస్ట్ 1 year యుద్ధం వల్ల, అట్లాగే మనకి ఇజ్రాయిల్లో జరుగుతున్న యుద్ధం చూసిన తర్వాత చాలా దేశాలు యుద్ధాలు అనవసరం, యుద్ధాలు ఇద్దరికీ నష్టం అని ఒక దశాబ్దాలుగా ఉన్న సమస్యలను వాళ్ళు కూడా సెటిల్ చేసుకుంటున్నారు. సో దట్ ఈజ్ అంటే ఎప్పుడైనా సరే ఒక సంక్షోభంలోనే పరిష్కారాలు పుడతాయి. ఒక సంక్షోభం వస్తున్నప్పుడే తెలుస్తాయి. సో అందుకని దిస్ ఈజ్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఇన్ ద వరల్డ్. నిన్ననే జరిగింది, వాళ్ళ మధ్యన అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఆ దేశాలు. అవి ఏంటన్నది మనం క్వశ్చన్ ఇక్కడ. ఒకటి తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఆప్షన్ ఏ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఆప్షన్ బి ఆర్మీనియా అండ్ అజర్బైజాన్. అండ్ ఆప్షన్ సి కజకిస్తాన్, కిర్గిజిస్తాన్. ఆప్షన్ డి ఉక్రెయిన్ అండ్ అజర్బైజాన్. సో ఈ ఆప్షన్స్లో ఎందుకంటే మనకు చూస్తే అర్థమవుతుంది, ఫార్మర్ సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి విడిపోయినటువంటి రిపబ్లికన్ దేశాలే అన్నీ ఇచ్చారు ఆప్షన్స్గా. ఎందుకు ఇచ్చారంటే అందులో 2 కంట్రీలు కాబట్టి, వేరే దేశాల్లో ఉన్నాయి కావు. కాబట్టి చూస్తే కనుక మనకు ఆన్సర్ మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి మ్యాప్లో క్లియర్గా కనబడుతున్నాయి ఆర్మీనియా, అజర్బైజాన్. ఈ రెడ్ స్ట్రిప్లో ఉన్నట్టుది మనకి, ఈ రెడ్ స్ట్రిప్లో ఉన్నది చూస్తే కనుక మీకు కనబడుతుంది నగర్నో కరాబాక్ ప్రాంతం. సో ఈ నగర్నో కరాబాక్ ప్రాంతం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆర్మీనియా, అజర్బైజాన్ అనే 2 దేశాల మధ్యన ఈ వివాదము దశాబ్దాల క్రితం ఉన్న వివాదము ఇప్పుడు వాళ్ళు శాంతియుతంగా పరిష్కరించుకుంటున్నారు. అందువల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. ఇంతకుముందే రష్యా కూడా వీళ్ళిద్దరి మధ్యన పీస్ చేయడానికి ప్రయత్నం చేసింది. సో ఆ విధంగా నగర్నో కరాబాక్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను.
మీకు ఎందుకు కరెంట్ అఫైర్స్ అంత ఈజీగా చెప్పగలను నేనంటే నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇవి ఇష్యూస్ని. అంటే లాస్ట్ 20 years ఐ వాజ్ డైరెక్ట్లీ ఇన్ టచ్ విత్ ది కరెంట్ అఫైర్స్. అంత మెమరీ అంతా ఉంది నాకు. నేను చదువుకున్న రోజుల్లో ఈ ఇష్యూ విన్నాను. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్. థ్యాంక్ యూ. అండ్ దెన్ మీకు నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, విలియం సుమోయ్ రూటో ఎవరు? హూ ఈజ్ విలియం సమోయ్ రూటో? సో ఆప్షన్స్ చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ జాంబియా, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ప్రెసిడెంట్ ఆఫ్ సొమాలియా. ఆప్షన్ సి, ప్రెసిడెంట్ ఆఫ్ కెన్యా. ఆప్షన్ డి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇథియోపియా. సో ఇందులో ఆప్షన్ ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఆప్షన్ తెలిస్తే. సో గీతా కృష్ణ ఈజ్ ట్రయింగ్ హర్ బెస్ట్. వెల్కమ్ అమ్మ. యూ ట్రై లైక్ దిస్. క్వశ్చన్ నెంబర్ కూడా పెట్టండి మీరు, ఏబీసీ అంటమే కాకుండా, సో దట్ నాకు ఉంటుంది. సో ఈ 5th క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేస్తే ఐ వుడ్ లైక్ టు బి, ఐ అండర్స్టాండ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ కరెంట్ అఫైర్స్. సో విలియం సుమోయ్ రూటో, విలియం రూటో ఎవరు అన్నదానికి ది రైట్ ఆప్షన్ ఈజ్ ఆయన ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కెన్యా. ఇట్ ఈజ్ అన్ ఈస్ట్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కంట్రీ, అండ్ దట్స్ వై ఆ పక్కనున్న నైబర్ కంట్రీస్ ప్రెసిడెంట్ పేర్లే పెట్టారు. పైగా కెన్యాలాగే ఉండేటువంటి పేర్లు ఇథియోపియా, కెన్యా, సొమాలియా, జాంబియా. ఆప్షన్స్ చాలా కేర్ఫుల్గా పెడతానమ్మా నేను. పెట్టామంటే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఎగ్జామినర్స్ కూడా ఇలాగనే ఆలోచిస్తారు మీకు, అంటే మీరు విన్నట్టుంది, విన్నాను ఎక్కడో, అట్లా ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. దాంతో ఎక్కువ ఆన్సర్ చేస్తారు. అందుకోసమని అవి సిమిలర్ ప్రొనౌన్సియేషన్ కానీ, లాంగ్వేజ్ కానీ, నైబరింగ్ కానీ, రిలేషనెడ్ కానీ పెడతారన్నమాట. సో ఈ ఆప్షన్స్ నేను ఇలా ఒక ఎగ్జామినర్ మైండ్ డిస్క్లోజ్ చేయడానికి ఎక్స్ప్లెనేషన్కి రండి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా తెలుస్తుంది అని చెప్తున్నాను. ఈయన విజిట్ చేసి, ఈయనకి నేను 1 hour పైన 2 hours నేను వీడియో చూసుంటాను ఈయన గురించి. అందుచేత చెప్తున్నాను మీకు, చాలా యూజ్ అవుతుంది. మీరు ఇంత టైం స్పెండ్ చేయలేరు, అన్ని సబ్జెక్టులు చదవాలి. సో దెన్ ఈ మధ్యన ఆయన సుమోయ్ రూటో, విలియం సుమోయ్ రూటో కెన్యా ప్రెసిడెంట్ మన ఇండియాకు వచ్చారు. బట్ చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా నౌ ఆఫ్రికా టేకింగ్ ఇండియా యాజ్ ఎ రోల్ మోడల్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నెన్స్, అండ్ ఈవెన్ తేజస్, అవర్ ఫైటర్ జెట్ తేజస్ని ఆఫ్రికా కంట్రీలు కొనడానికి ముందుకు వస్తున్నాయి. అండ్ దే ఆల్సో వాంట్ టు డీల్ విత్ ఇండియన్ రూపీస్. సో వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారంటే వాళ్ళకన్నా మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం. సో ఇండియా ఈజ్ సేమ్, ఇండియా కూడా బ్రిటిష్ పరిపాలన ఉండేది, అండ్ కెన్యా కూడా ఉండేది. కెన్యా అంటే మనకి తెలుస్తుంది, ఆఫ్రికాలోనే అతిపెద్ద పర్వతం ఉన్న ప్రాంతం ఏంటది, కిలిమంజారో. ఆ మౌంటైన్ కెన్యాలోనే ఉంది. ఇది ఈస్ట్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఇవన్నీ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీసే, జాంబియా, ఇథియోపియా, సొమాలియా, ఇవన్నీ కూడా. అందుకనే మ్యాప్ చూడండి అమ్మ, బాగా గుర్తుంటాయి అన్న. నాకు మ్యాప్ మీదే నేను అన్నీ మీకు చెప్పగలుగుతున్నాను. సో ఈ విధంగా కెన్యా వచ్చేసి ఇండియా ఈజ్ ఎ రోల్ మోడల్, మోడీ ఈజ్ ఎ వెరీ గుడ్ లీడర్ అని ఆయన ఒక ప్యాట్ ఇచ్చారు. ఈరోజు 4 రోజులు ఉన్నారు ఇండియాలోని. నో వాళ్ళు వాట్ ఈజ్ సెడ్, నన్ను ఆకర్షించిన పాయింట్ ఏంటంటే ఆయన చాలామంది ఎంక్వైరీ చేశారంట, ఏ దేశంకి వెళ్తే నేను మన దేశంలో సమస్యను పరిష్కరించడానికి నాకు ఒక రోల్ మోడల్ దొరుకుతుందంటే ఇండియా అని చెప్పారంట ఆయనకి చాలామంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ దిస్ విలియం రూటో ఈజ్ వెరీ ఫ్రెండ్లీ టు ఇండియా నౌ, అండ్ ఇండియన్ ఆల్సో G20 summit, Modi has given chance for the African continent to participate in the G20 nations as a dialogue partner. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ప్రెసిడెన్షియల్ని చాలా బాగా ఉపయోగించుకున్నట్టు లెక్క. ప్రెసిడెన్షియల్ అనేది 1 సంవత్సరం వస్తుంది, మళ్ళీ రొటేషన్ మీద ఎప్పుడో వస్తుంది. సో ఆ విధంగా ఇండియా ఈజ్ బెస్ట్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. అండ్ లైక్ దిస్. ద 6th క్వశ్చన్ వచ్చి, ఐ థింక్ ఇన్ కమెమరేషన్ ఆఫ్ విచ్ ఈవెంట్ ద నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అబ్జర్వ్డ్ ఆన్ December 2nd ఇన్ ఇండియా. క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో December 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ఏ సంఘటన జ్ఞాపకార్థం జరుపుకుంటారు? సో ఇది కూడా అలాంటిదేనమ్మా. ఈ క్వశ్చన్ కూడా చూడండి మీరు. ఆప్షన్ కనుక ఎవరైనా ఆన్సర్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. లక్ష్మి హాయ్ అమ్మ.
అండ్ దుర్గా హేమ, అండ్ దెన్ థ్యాంక్ యూ అమ్మ లక్ష్మి. అండ్ మీరందరూ యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తే నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ డే కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, బట్ టుమారో నేను టెస్ట్ ఇస్తాను. అలా ఇస్తేనే నాకెంతో కష్టం ఉంటుంది. అందులో 10 క్వశ్చన్లు తయారు చేయాలంటే ఆల్మోస్ట్ నేను 3 to 4, 5 అవర్స్ కూడా స్పెండ్ చేస్తాను. ఓకే, అది కరెంట్ అంటేప్పటికి ఎవరు చేయలేరు. ఆ లిమిటేషన్ దృష్టిలో పెట్టుకొని నేను తయారు చేస్తున్నాను, ఎవరి వల్ల కాదు. అందులో బ్యాక్గ్రౌండ్ అవగాహన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మీకు ఉన్నది కాబట్టి నేను చేయగలుగుతున్నాను, చేస్తాను. ఇది ఇస్ ఎ కమిట్మెంట్, అంతే, ఎమోషనల్ కమిట్మెంట్ ఫర్ యూ. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ బై జాయినింగ్ ఇన్ దిస్ సెషన్, ఎక్స్ప్లెనేషన్ సెషన్. క్వశ్చన్లు బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది, మర్చిపోరు ఎప్పటికీ. అట్లా నా అనుభవాలు షేర్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. దెన్ దిస్ క్వశ్చన్, ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అని December 2 ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాము. అయితే అది ఏ ఈవెంట్ సందర్భంగా జ్ఞాపకార్థం పెట్టారు? సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, మధ్యప్రదేశ్ 1984లో జరిగినటువంటి ట్రాజడీ. నిజం చెప్పాలంటే ఈ ఆల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక ట్రాజడీకి సంబంధించిన భారతదేశంలో జరిగిన ట్రాజడీ ఈవెంట్స్ ఇవన్నీ. సో ఎంత మీకు రిలేటెడ్గా ఉంటుంది ఆప్షన్స్ అంటే, ఆప్షన్ సెలెక్షన్ నాట్ ఈజీ. అది చాలా లాజికల్గా, సెన్సిబుల్గా ఎగ్జామినరు ఆలోచించి పెడతాడు. ఏ విధంగా పెడితే స్టూడెంట్ని మనం ఆన్సర్ చేయకుండా చూడవచ్చు. సో ఇంకొకటి ఫస్ట్ ఆప్షన్, అది ఆప్షన్ బి వచ్చి చన్సాలా మైనింగ్ డిజాస్టర్ 1975 జార్ఖండ్. అండ్ ఆప్షన్ సి జైపూర్ ఆయిల్ డిపో ఫైర్ ఇన్ 2009. అండ్ కార్బా చిమ్నీ కొలాప్స్ ఇన్ 2009. And the option answer is Bhopal gas tragedy. This is the biggest tragedy. Almost 2,500 members were killed and died. ఆంధ్రప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో 1984లో జరిగింది భోపాల్ క్రాష్. ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని 2nd ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమైందంటే December 2nd, 3rd 1984లో ఏ హార్మ్ఫుల్ కెమికల్ నోన్ యాజ్, ఆ కెమికల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి డైరెక్ట్గా అది అడుగుతాడు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇండియాలో ఇంత పెద్ద డిజాస్టర్ ఎప్పుడు రాలే, మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇంత పెద్దది రాలేదు. సో అందుకని దీని మీద ఇంకా కోర్టు కేసులు కూడా మొన్నటిదాకా నడిచినాయి. మిథైల్ ఐసోసైనేట్ ఇదండి, అది రిలీజ్ అయింది. ఇట్ ఈస్ ఎ పెస్టిసైడ్ కంపెనీ ఫ్యాక్టరీ, ద యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ భోపాల్. అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల మనకి మధ్యప్రదేశ్లో ఉంది ఇది. ఎంపీ గవర్నమెంట్ డిక్లేర్ 25,000 పీపుల్, సారీ అమ్మ 2,500 కాదు, 25,000 పీపుల్ వర్ కిల్డ్, డెడ్. గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే అర్థం చేసుకోండి, ఇంతకన్నా పెద్ద ఉపద్రవం ఇండియాలో జరగల. ఇది ఎందుకు అంటే ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్, ఈ ఎమిషన్స్ కంట్రోల్ అనేది కంట్రోల్ రెగ్యులేట్ చేయకపోతే ఎంత ప్రమాదం అన్నది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భారీ డిజాస్టర్ లెక్క, మ్యాన్మేడ్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్ అంటే సైక్లోన్. అంచేత యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పెస్టిసైడ్ ప్లాంట్ ఇన్ మధ్యప్రదేశ్ భోపాల్, అక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్లో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని కూడా అంటారు దీన్ని. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, అక్కడ ఏమైందంటే మిథైల్ ఐసోసైనేట్ అనేది రిలీజ్ అయింది యాక్సిడెంటల్గా. ఎవరు కావాలని చేయరు కానీ, బట్ అలాంటి దాని మీద నిఘా లేదు, సెన్స్ లేదని ఈ అవేర్నెస్ కల్పించడానికి ప్రతి సంవత్సరం December 2nd ఇది జరుపుకుంటున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్, మణిపూర్లోని మైతై వేర్పాటువాద గ్రూపుతో శాంతి ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు. ఇది చారిత్రక మైలురాయిని వర్ణించారు ఆయన. దాని యొక్క గ్రూప్ పేరేంటి అని అడిగాడు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వెన్స్డే అనౌన్స్డ్ దట్ ద సైనింగ్ అ పీస్ అగ్రిమెంట్ విత్ ది మైతై సెపరేటిస్ట్ గ్రూప్. మైతీస్, కుకీస్ అని ఉన్నారు మన మణిపూర్లో. మనకు అందరూ తెలిసింది ఈ మధ్యకాలంలో జరిగిన గొడవలకు ఇన్ మణిపూర్. and terming it as a historic milestone. What was the name of the group which entered with the central government an agreement? So the option A వచ్చి NSCN IM ఈ సెపరేటిస్ట్ గ్రూప్స్ అనమాట విత్ ఇన్ మణిపూర్లో. అండ్ ఆప్షన్ బి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA, అండ్ సి పీపుల్స్ రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ ఖంగ్లే పాక్,
ప్రీపాక్ అంటారు దాన్ని, కంగ్లే పాక్, ప్రీపాక్ ఇదొక సంస్థ. అండ్ యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ UNLF. ఈ నాలుగింట్లో ఏది రైట్ ఆన్సర్? సో ఎవరైనా పెట్టారమ్మా నాలుగింట్లో? క్వశ్చన్ నెంబర్తో పెట్టండి. ఇది క్వశ్చన్ నెంబర్ 7 అని ఉంది, ఒకటి స్కిప్ అయింది, పర్వాలేదు, 10 క్వశ్చన్స్ ఇస్తాను. సో ఈ విధంగా చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ UNLF, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ ఇది రైట్ ఆన్సర్. ఈ గ్రూపు వాళ్ళు మైతేయి అనే జాతి, ఎథనిక్ గ్రూప్, వాళ్ళకి కుకీస్కి మధ్యన వచ్చిన గొడవల్లో వీళ్ళు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకొని పీస్ఫుల్ ఒప్పందానికి ఒప్పుకున్నారు. సో ఇది జరిగింది. ద యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మైతేయి ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఫ్రమ్ ది మణిపూర్, ఇంక్డ్ పీస్ డీల్ విత్ ది సెంట్రల్ అండ్ మణిపూర్ గవర్నమెంట్. సో ది అగ్రిమెంట్ ఎయిమ్స్ టు హాల్ట్ ది హోస్టిలిటీస్, రిలీజింగ్ ద డిటైన్ మెంబర్స్ అండ్ రిజాల్వింగ్ ద కేసెస్. వాళ్ళు రాజీకి వచ్చారన్నమాట. మైతేయి ఇది 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి పెద్ద ఇన్సర్జెంట్ గ్రూప్ ఇన్ మణిపూర్. ఈ మధ్యకాలంలో మనం గొడవలు కూడా చూసాము, కాబట్టి గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయడంతో ఇది పరిష్కారం ఏర్పడింది. ఓకే, ఈ విధంగా 7th క్వశ్చన్ ఉంది. ఇక నెక్స్ట్, అండ్ దెన్ దిస్ ఈజ్ 8th క్వశ్చన్. అండ్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023కి సంబంధించి ఈ కింది ప్రకటనలు పరిశీలించండి. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2023. సో ఇందులో ఒకటి, ఇట్ ఇంక్రీజెస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఫ్రమ్ 107 to 114 విత్ రిజర్వేషన్ ఆఫ్ 9 seats ఫర్ ద కాశ్మీర్ పండిట్స్ ఫర్ ది ఫస్ట్ టైం. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు స్టేట్మెంటు. ఇట్ ఇంక్రీజెస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఫ్రమ్ 107 to 114 with a reservation of 9 seats for the Kashmiri Pandits for the first time. And statement 2, it also empowers the Lieutenant Governor to nominate 3 members in the Assembly to represent people from Pakistan occupied Kashmir. చాలా జాగ్రత్తగా చూడాలమ్మా, స్టేట్మెంట్స్ నాట్ ఈజీ. సో అండ్ స్టేట్మెంట్ 3, it also created a new other backward classes reservation as declared by the Union టెరిటరీ. ఒక కొత్తగా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేదాన్ని క్రియేట్ చేశారని చెప్తుంది ఈ 3 స్టేట్మెంట్స్. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2023 మొన్ననే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దీన్ని. సో ఈ సందర్భంగా డిస్కషన్, డిబేట్ కూడా జరిగింది పార్లమెంట్లో. సో ఇది తెలుగులో ఇచ్చాను, ఇవే ఇప్పుడు చెప్పినవే. తెలుగులో చెప్పాలా మళ్ళీ? ఫస్ట్ ఆప్షన్ ఏమో సీట్లు పెంచారు, వాటిని అందులో ఒక 9 ఎక్స్క్లూజివ్గా కాశ్మీర్ పండిట్స్కి రిజర్వేషన్ ఇచ్చారు అని చెప్తున్నాడు. రెండోది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొన్ని సీట్లకి రిప్రజెంటేషన్ ఇచ్చారు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో అని చెప్తున్నాడు. అండ్ యూనియన్ టెరిటరీ ద్వారా చేసినటువంటి ఇంకొక మార్పు ఏంటంటే ఇతర వెనుకబడిన తరగతులు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని కూడా రిజర్వేషన్ సృష్టించింది అని చెప్తున్నారు. సో మనకి ఇందులో ఏ స్టేట్మెంట్ క్వశ్చన్ ఏమడిగాడు? పై ప్రకటనలో ఏది నిజం? ఎవరైనా పెడతారా ఆప్షను? ఇది డిఫికల్ట్ క్వశ్చనే. అన్లెస్ అండ్ అదర్వైజ్ యూ అండర్స్టాండ్ దట్ యాక్ట్, యూ కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఆన్సర్ ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 1 and 2, ఆప్షన్ సి ఓన్లీ 3, ఆప్షన్ డి నన్ ఆఫ్ దెమ్. 5 ఏవి కావు. ఏంటి ఈ 3 ఆప్షన్స్లో? ఇది డిఫికల్ట్ క్వశ్చన్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే 370 మీద ఇవాళ రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రాబోతుంది. సో 370 ఆర్టికల్, అలాగే కాశ్మీర్ సంబంధించిన రీఆర్గనైజేషన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇట్ ఇంక్రీజెస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ అంటే డి అండి, ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది. ఏది రైట్ కాదు. సో క్వశ్చన్లు ఇలా ఉంటాయండి, ఏది రైట్ కాదు ఇందులో. సో అన్నీ తప్పులే, కానీ తప్పు అనిపించదు. స్టేట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసే విధానంలో తప్పు అనిపించదు, అన్నీ రైట్ అయినేమో అనిపిస్తాయి. అట్లీస్ట్ 1, 2 కూడా పెట్టేస్తారు. 1 ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఓకే, సో 2 అనుకొని 2 కూడా పెడతారు. సో ఇట్ ఇంక్రీజెస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ ఫ్రమ్ 107 to 114. ఇక్కడ దాకా రైటే.
107 నుంచి 114 అంటే 7 సీట్లు పెంచారు. బట్ విత్ ఎ రిజర్వేషన్ ఆఫ్ 9 సీట్స్, ఇది కూడా రైటే. ఫర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్, నాట్ ది కాశ్మీరీ పండిట్స్. అక్కడ ఏమిచ్చాడు స్టేట్మెంట్లో? కాశ్మీరీ పండిట్స్ అని ఇచ్చాడు. అంచేత అది రైట్ కాదు. ఇది ఇచ్చింది ఎవరికి? షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్టీస్, ఫర్ ది ఫస్ట్ టైం, రైట్. అండ్ దిస్, అందువల్ల ఆ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఆల్సో ఎంపవర్స్ ది లెఫ్టినెంట్ గవర్నర్ టు నామినేట్ 3 మెంబర్స్ ఇన్ ద అసెంబ్లీ. అది కూడా అంతవరకు రైటే. 2 ఫ్రమ్ ది కాశ్మీర్ మైగ్రెంట్స్, అది రైటే. అండ్ 1 ఫ్రమ్ ది పాక్. అక్కడ ఏం చెప్పాడు? 3 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారని ఇచ్చాడు స్టేట్మెంట్లో. అందుకని అది కూడా రాంగ్. ఏంటంటే ముగ్గురిని లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ 3 నామినేట్ చేయొచ్చు. 2 కాశ్మీరీ మైగ్రెంట్స్ని, వాళ్ళు కూడా కాశ్మీరీ పండిట్స్ కాదు. 1995లోనే ఇప్పుడు మైగ్రేషన్ బాగా జరిగింది, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇచ్చారు. ఒకరికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఒకరికి ఇచ్చారు 3 సీట్లలో. ఓకే, ద జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్, అది ఇంతకుముందు మనం ఏం చెప్పాము? రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నాం. ఆ బిల్లు వేరే, రెండు బిల్లులు పాస్ చేశారు పార్లమెంట్లో. అంటే అందుకని అది కూడా తప్పు. 3వ స్టేట్మెంట్ కూడా. ది జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్ సీక్స్ టు రీప్లేస్ ది టర్మ్ వీక్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్, సోషల్ క్యాస్ట్ ఇన్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ యాక్ట్ 2004 టు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బలహీన వర్గాలని పదం తీసేశారు. వెనకబడిన వర్గాలే కానీ బలహీన వర్గాలు కాదు. ఆ పదం 2004 చట్టంలో ఉండేది తీశారు. అయితే ఇది దేనికి సంబంధించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్, బట్ నాట్ స్టేట్ రీఆర్గనైజేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు. అందుకని 2 బిల్లులు ఒకసారి ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. ఈ విధంగా 3 స్టేట్మెంట్లు తప్పే. కానీ 3 స్టేట్మెంట్లు కూడా రైటేనేమో అనిపించేలాగా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ గుజరాత్ సాంప్రదాయ నృత్య రూపమైన గార్బాను చేర్చడంతో, క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్ ఈజ్ కాల్డ్ గార్బా. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఇప్పటి వరకు భారత్కు చెందిన ఎన్నిటిని చేర్చింది? ఇది ప్రశ్న. విత్ ది ఇంక్లూజన్ ఆఫ్ గార్బా, గుజరాత్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్, హౌ మెనీ సో ఫార్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ బై ది యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో, యుఎన్ఓ అనుబంధ సంస్థ. ఇది టాప్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. సో ఇది మన భారతదేశం చెందిన ఎన్ని ఐటమ్స్ని ఈ కల్చరల్ టాంజిబుల్ హెరిటేజ్ కల్చరల్ లిస్ట్లో పెట్టింది అని అడిగారు క్వశ్చన్. అంటే ఒక క్వశ్చన్ మనకు ఆన్సర్ ఇచ్చేశాడు. రీసెంట్గా యాడ్ చేసింది లిస్ట్లో ఏంటది? గార్బా డాన్సింగ్ ఫ్రమ్ గుజరాత్. సో దాంతో ఎన్ని అయినవి మొత్తం అనేది అక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 16. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎవరిని పెట్టారా? లక్ష్మి 12 అని పెట్టారు. ఇదే క్వశ్చన్ కమ్మా, క్వశ్చన్ నెంబర్ కూడా పెట్టమ్మా. పెడితే కనుక నాకు రిలేటెడ్గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ది 15 అండి. ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఆప్షన్ సి. గార్బా చేర్చడంతో ఇప్పటికీ 15 ఉన్నాయి, ఇంక్లూడింగ్ మనకి ఇది గార్బా డ్యాన్స్ అంటే ఇట్లా ఉంటుంది గుజరాత్లో, ట్రెడిషనల్ క్లాసికల్ డ్యాన్స్. అండ్ గుజరాత్ ట్రెడిషనల్ క్లాసికల్ డ్యాన్స్లో మనకి ఇది 15th ఐటమ్గా చేర్చారు. అంతకుముందు పాపులర్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ 15th కల్చరల్ ఐటమ్గా చేశారు టు మేక్ ఇట్ ది యునెస్కోస్. ఇంతకుముందు కోల్కత్తాలో దుర్గమ్మ పూజ, దాన్ని కూడా టాంజిబుల్ లిస్టులో లాస్ట్ ఇయర్ పెట్టారు. ఈ సంవత్సరం గార్బాన్ చేర్చారు, దాంతో 15 అయ్యాయి. సో ఓకే, కోల్కతాలో దుర్గ పూజ వాజ్ ద లాస్ట్ ఇయర్ వన్ యాడెడ్ టు 2 years ago. సో దిస్ ఇంక్లూజన్ హ్యాస్ బిన్ మేడ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది 2003 కన్వెన్షన్ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. సంస్కృతికి సంబంధించినటువంటి వారసత్వాన్ని రక్షించే ఉద్దేశంతో యునెస్కో ఇట్లా ప్రకటిస్తుంది. వాటికి సంబంధించి ఫండింగ్ కానీ, వాటికి సంబంధించి అవేర్నెస్ కానీ కల్పిస్తుంది, వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం. ఆ కల్చరల్ హెరిటేజ్ని, అంటే సాంస్కృతిక వారసత్వాన్ని పోగొట్టుకోకుండా దాన్ని నిలబెట్టుకోవడానికి కృషి జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే అది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది లాస్ట్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఉంది, చూద్దాము. బీబీసీ తదుపరి అధ్యక్షుడిగా యూకే ప్రభుత్వం ఏ బ్రిటిష్ భారతీయుడిని ఎంపిక చేసింది?
A British Indian has been picked by the UK government to head the BBC as its next chairperson or president. What is his name? అది అడిగారు. వాట్ ఈజ్ హిజ్ నేమ్, ఆయన పేరేంటి అని అడిగారు. సో ఆప్షన్ ఏ వచ్చి సమీర్ శర్మ, ఆప్షన్ బి సమీర్ సలాం, ఆప్షన్ సి సమీర్ అగర్వాల్, ఆప్షన్ డి సమీర్ షా. రైట్ ఆన్సర్ ఏది పెట్టారు ఎవరైనా? పెట్టి ఎంకరేజ్ చేయండి. రేపు పొద్దున్న ఇంత లేట్గా కాకుండా మనం 6కే పెట్టుకుందాం. ఓకే, ఇది డైలీ ఉంటుంది, రొటీన్. హాఫ్ అన్ అవర్ 10 క్వశ్చన్స్ సరిపోతుంది విత్ ఎక్స్ప్లెనేషన్స్తో. సో ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి సమీర్ షా. అందుకని షమీర్ లాగే ఉన్నాయి, ఆయన ఫోటో కూడా చూడవచ్చు మీరు. ఈయన షమీర్ షా బీబీసీ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేశారు ఈయన. ఈయన సో ఇండియన్ బ్రిటిష్ పర్సన్. సో ఒక గర్వకారణం, ఈ మధ్యకాలంలో వరల్డ్ బ్యాంక్ అజయ్ బగ్గా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశారు. మన ఇండియన్స్ ప్రామినెంట్ ఇన్ ద వరల్డ్ అన్నీ చదువుకోవాలి ఈసారి ఎగ్జామ్కి. చాలా ఇన్స్పిరేషనల్ ప్రోగ్రెస్ని ఇండియన్స్ చేస్తున్నారు అక్రాస్ ది గ్లోబ్. టుడే ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఏ గ్లోబల్ సిటిజన్. సో క్షణాల్లో అమెరికా వాళ్ళతో ఉన్న వాళ్ళతో కమ్యూనికేషన్ చేయొచ్చు, అట్లాంటి రోజు ఇది. కాబట్టి ఇండియన్స్ నౌ దే ఆర్ ప్రూవింగ్ దేర్ పవర్, దేర్ కెపాసిటీ, దేర్ అబ్జార్బింగ్ కెపాసిటీ, ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఇండియన్ కల్చర్ వల్ల వచ్చింది శక్తి. అది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్వశ్చన్ నేను ఎగ్జామ్లో పెట్టడం లేదు, గుర్తులేదు నాకు, బట్ ఇప్పుడు 10వ ప్రశ్న ఒకటి మిస్ అయింది కాబట్టి చెప్తున్నాను. మానవుడిలా ప్రవర్తించే శిక్షణ పొందిన ఏఐ మోడల్ను ప్రారంభించడంతో ఏఐలో గూగుల్ తన తదుపరి పురోగతిని సాధించింది. దాని పేరేంటి? గూగుల్ టుక్ ఇట్స్ నెక్స్ట్ లీప్ ఇన్ ఏఐ విత్ ది లాంచ్ ఆఫ్ ఎన్ ఏఐ మోడల్ ట్రైన్డ్ టు బిహేవ్ లైక్ హ్యూమన్స్ ఇన్ హ్యూమన్ వేస్. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ అని అడిగాడు. మనిషిలా ప్రవర్తించే ఒక ఏఐ మోడల్ పేరు గూగుల్ పెట్టింది, స్టార్ట్ చేసింది ఆ టూల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని. దాని పేరు ఏం పెట్టింది అని అడిగాడు. క్వశ్చన్ చూడండి, ఆప్షన్ చూడండి. ఏ గ్రెటా, ఆప్షన్ బి గినా, ఆప్షన్ సి జెమ్, ఆప్షన్ డి జెమిని. ఏది రైట్ ఆన్సర్? ఎవరైనా పెట్టారా? సో గూగుల్ టికెట్స్ దీనికి పెట్టింది జెమిని అండి, జెమిని అని పెట్టారు. సో అది మనిషిలానే ప్రవర్తించే విధంగా దాన్ని డిజైన్ చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోయింగ్ టు చేంజ్ మెనీ థింగ్స్. Gemini's biggest advances won't come until early next year when ultra model will be used to launch Bard Advanced, a juiced version of the chatbot. It is a chatbot anamata. So with Gemini providing a helping hand, Google promised Bard will become more intuitive and better at tasks that involve planning. On the Pixel 8 Pro మీద పనిచేస్తుంది జెమిని అనేది. Will be able to quickly summarize the recordings made on the device and provide automatic replies and messaging services, and starting with the WhatsApp according to Google. సో ఈ విధంగా చేస్తారని చెప్తున్నారు వాట్సాప్ ద్వారా. ఇది 4 దశల్లో ఈ ఏఐ టూల్ని, జెమిని టూల్ని మొత్తం 100%కి తీసుకెళ్తారు వాళ్ళు. ఓకే, సో విల్ ఓన్లీ వర్క్ ఇన్ ఇంగ్లీష్. ప్రపంచం ఓన్లీ ఒక్క భాషలోనే స్టార్టింగ్లో, తర్వాత అన్ని భాషలు పెడతారు. ఆ విధంగా ప్రకటించారు. సో దిస్ ఈజ్ ది క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఇంకో క్వశ్చన్ ఉంది. ఎథిక్స్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది ఎథిక్స్ కమిటీ వాజ్ లోక్సభ ఎథిక్స్ కమిటీ వాజ్ క్రియేటెడ్. లోక్సభలో ఎథిక్స్ కమిటీ ఇది ఆప్షన్ ఏ 2000, 2005, 2013, 2016. ది ఆప్షన్ రైట్ ఆన్సర్ ఈజ్ 2000. ఇది ఎందుకు కరెంట్ ఇష్యూ అయ్యిందంటే, యాక్చువల్ చూడడానికి కరెంటు అఫైర్ క్వశ్చన్లో అనిపించదు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది ఎథిక్స్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్? ఎప్పుడు ఏర్పాటు చేశారు లోక్సభలో? దానికి ఆన్సర్ ఏంటంటే మనకి ఇది 2000లో చేశారు. దీనికి ఎందుకు కాంటెక్స్ట్ అంటే, మనకి తృణమూల్ కాంగ్రెస్ మెంబర్ అయినటువంటి ఆవిడ పేరు మాహువా మొయిత్రా అనే ఆవిడ్ని లోక్సభ నుంచి నిషేధించారు, ఆవిడ్ని సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇది ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ లోక్సభ ఫర్ హర్ అనెథికల్ కండక్ట్, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ హౌస్. లోక్సభ హౌస్ని తప్పుదారి పట్టించారని
ఇచ్చినటువంటి విశేష అధికారాలని దుర్వినియోగం చేశారని, అది అనెథికల్ కండక్ట్ అని ఆ 3 గ్రౌండ్స్ మీద అవన్నీ ఎక్స్పెల్ చేశారు. అండర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 101 డౌన్ ది గ్రౌండ్స్ ఫర్ ది వెకేషన్ ఆఫ్ ఏ సీట్ బై ఎన్ ఎంపీ. ఈ 3 గ్రౌండ్స్ ఇందులో ఉన్నాయి. ఆర్టికల్ 101 ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 101 ఆర్టికల్లో ఉందన్నమాట. అయితే ఇది పొలిటికల్గా చాలా లిటిగెంట్ ఇష్యూ. ఇది ఆమె ఏమంటారంటే, ఆమె ప్రశ్నలు అడిగినందుకు కంపెనీ దగ్గర డబ్బులు తీసుకుంది. పార్లమెంట్లో క్వశ్చన్ అడగడానికి డబ్బులు తీసుకుంది. దాన్నే డెలిగేషన్స్ ఆఫ్ క్యాష్ ఫర్ క్వారీ అని ఆ పేరు మీద కేసు పెట్టారు. మహువా మొయిత్రా, మనకి ఈ మధ్య న్యూస్లో కూడా మీరు చూసుంటారు. ఆమెది ఈ మధ్యన కాంట్రవర్షియల్గా చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు రైట్ ప్రజల కోర్టులో డిసైడ్ చేస్తారు. బట్ ఎందుకంటే ఇది ఇలా బ్యాన్ చేయడం అనేది కన్నా సో అది ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ పొలిటికల్ పార్లమెంట్ డెసిషన్ కన్నా. బట్ ఎనివే వాళ్ళు చేశారు. సో ఈ విధంగా మనకి ఈ 10 క్వశ్చన్లు ఈ రోజుని నేను ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 10 క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ లింక్లో పెట్టాను, మీరు అటెంప్ట్ చేసేవచ్చు. అలాగే ఈరోజుతో దీంతో క్లోజ్ చేస్తాము. రేపొద్దున మళ్ళీ కలుసుకుందాం. రేపొద్దున 6 PM కే 10 క్వశ్చన్స్కి ఆన్సర్లు చేద్దరు. కానీ రోజు డైలీ ఫ్రీగా ఇస్తాను, మీరు చక్కగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.